దేవతలకు అసురులకు మధ్య ఏనాడూ సఖ్యత ఉండేది కాదు. ప్రతిరోజూ ఒకరు ఇంకొకరిని నీచమైన వారిగా చూపించడానికి ఏదో ఒక ఉపద్రవం కలిగించేవారు. ప్రతిరోజూ వారి మధ్య జరిగే పోట్లాటల వల్ల సమస్త సృష్టి అస్తవ్యస్తమయ్యేది. సృష్టికర్తైన బ్రహ్మ తన సంతానమైన దేవసురుల మధ్యలో ఎల్లప్పుడూ జరిగే పోట్లాటలను చూసి బాధపడేవాడు. ఆ మధ్యలో ఒక విలక్షణమైన సంఘటన జరిగింది. సృష్టిలో మనిషి యొక్క ఆవిర్భావం జరిగింది. మానవుడిలో గొప్ప భవిష్యత్ని కలిగించగల అనేక లక్షణాలను చూసి దేవతలు అసురులు కూడా కంగారుపడ్డారు. వాళ్లు కొన్ని రోజులు పోట్లాటలు లేకుండా శాంతంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. దానివలన సృష్టికర్త బ్రహ్మ యొక్క 3 రకాల సంతానాల మధ్యలో స్నేహమేర్పడింది. వాళ్లందరూ ఎంతో ఆనందంతో జీవనయాత్ర సాగించడం మొదలుపెట్టారు. ఒక రోజున 3 వర్గాలకు చెందిన కులవృద్ధులు వారి స్నేహం శాశ్వతంగా నిలవాలని భావించారు. అందుకోసం ప్రజాపతి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్లి శిక్షణ పొందాలని నిర్ణయించారు. అందరికీ వారు చేసిన నిర్ణయము ఎంతో నచ్చింది. అందరూ సృష్టికర్త దగ్గరకు చేరుకున్నారు. వాళ్లందరినీ చూసి బ్రహ్మ ఆశ్చర్యపడి, ఏమి నాయనలారా, ఎందుకిట్లా వచ్చారు? ఏమి కావాలి? నాకు అంతా వివరంగా చెప్పండి. దిగారు. దేవతలు అసురులు మనుషులు ఎంతో వినయంతో చేతులు జోడించి తమ ఉద్దేశ్యాన్ని తెలియజేశారు. బ్రహ్మగారు వారి పట్ల ప్రసన్నతను ప్రకటిస్తూ, మీ మనస్సులో ఈ మంచి కోరిక కలిగింది. ఇది చాలా సంతోషించదగిన విషయం. అయితే నా దగ్గర శిక్షణ పొందడానికి ముందు మీరు 1 సంవత్సరం పాటు ఓర్పుతో ఇంద్రియాలను వశంలో పెట్టుకుని తపస్సు చేయాలి. 1 సంవత్సరం పూర్తి కాగానే నేను మీకందరికీ అమృతతత్వానికి చెందిన శిక్షణ ఇస్తాను అని తెలిపాడు. అందుకు వాళ్లందరూ ఎంతో వినయంతో బ్రహ్మగారికి ప్రణమిల్లి, ఓ దైవమా, తమ ఆజ్ఞను మేము శిరసావహిస్తాం. తమ దయవలన మాకు నిజమైన శాంతి లభిస్తుంది అని తెలిపి అందరూ సాధనలో లీనమైపోయారు. తపోసాధన వలన దేవతలు అసురులు మనుష్యుల యొక్క స్వభావాలను అనుసరించి భోగాలమీద కోరిక, హింసా ప్రవృత్తి, కాసారికమైన ఆసక్తి మొదలైనది వారిలో అంతరించిపోయాయి. విరక్తిభావంతో ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. 1 సంవత్సరం పూర్తి అయిన మీదట వాళ్లందరూ వాళ్ళొక్క పాత ప్రవృత్తులను మరచిపోయి సన్మార్గంలో కొనసాగడాన్ని సృష్టికర్త గమనించాడు. అందువల్ల వాళ్ల కోరిక తీర్చే ఉద్దేశ్యంతో వారికి శిక్షణ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. దేవతలు అసురులు మానవులు కూడా 1 సంవత్సరము సక్రమంగా గడిచినమి. పైనినరువని అవకాశంలో అదే ఆలోచనతో వాళ్ళిద్దరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి, స్వామీ, తమ యొక్క ఉపదేశాన్ని గ్రహించడానికి తగిన సమయము వచ్చింది. దయచేసి మాకు ఉపదేశించండి అని ప్రార్థించారు. 1 క్షణం తరువాత ద అన్న ఒకే ఒక అక్షరం గట్టిగా పలికి మౌనంగా ఉండిపోయాడు. ఆ ధ్వని ఘంటానాదంగా దేవతలు అసురులు మనుషుల మనస్సులలో మారుమ్రోగుతోంది. వాళ్ళందరూ బ్రహ్మగారి పాదాల దగ్గర కూర్చుని ఏకాగ్రచిత్తంతో ద అర్థమును గురించి ఆలోచించడం. అందరికన్నా ముందు దేవతలు బ్రహ్మగారితో, స్వామీ, మాకు ద అంటే ఏమిటో తెలిసింది. తామరు మమ్మల్ని దమము అంటే ఇంద్రియ పాశాలలో చిక్కుకుని ఉన్నాము. ఇంద్రియ సుఖాన్నే మేము సర్వస్వంగా తలదస్తున్నాము. తమరు చేసిన ఇంద్రియ నిగ్రహము అన్న ఉపదేశం నిజమైన ఉపదేశం. అది లేనందువలననే ఈర్ష్యా ద్వేషాలతో నిరంతరమూ పీడింపబడుతున్నాము అని చూపించారు. అందుకు సృష్టికర్త చిరునవ్వులు చిందిస్తూ, నాయనలారా, ద కు అద్దీ పయ్యాని అర్థము, ఇక మీరు వెళ్ళవచ్చు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమన్నదే దకు అర్థమని గ్రహించి దానిని ఆచరణలో పెట్టే ప్రవృత్తిని పెంచుకోండి. ఇంద్రియ నిగ్రహం లేకుంటే మనస్సు వశంలో ఉండదు. మనస్సు వశంలో లేకుంటే ముక్తి కలుగదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది, మీ మార్గం ప్రశస్తమైనది అని అభినందించారు. దేవగణము బ్రహ్మ చేసిన ఉపదేశాన్ని పొంది వారి పాదాలకు నమస్కరించి దేవలోకానికి బయలుదేరారు. వాళ్ల హృదయాలలో ఇప్పుడు అపరిమితమైన శాంతి నిండింది. దేవ సముదాయము వెళ్లిపోగానే అసురుల మానవుల ఆతృత పెరిగిపోయింది. 2 వర్గాల్వారు త్వరగా బ్రహ్మ దగ్గర జ్ఞానాన్ని పొందడానికి దానిని సార్థకం చేసుకోవడం వల్ల అందరూ పడుతున్నారు. అసురులకు తమకు గల విపరీతమైన శక్తిని గురించి నా గర్వము ఎల్లప్పుడూ ఉంది. అది కుదరలేదు. ఇప్పుడు మనుష్యులు బ్రహ్మ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని మౌనంగా నిలబడ్డారు. వాళ్లను చూసి బ్రహ్మదేవుడు, నాయనలారా, మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు. అందుకు వాళ్ళు, బ్రాదేవా, మేము చేసిన తపస్సు పూర్తి అయింది. పూర్తిగా 1 సమస్యము తమరు తెలిపిన మార్గాన్ని అనుసరించాం. చేసి మాకు ఉపదేశమిప్పించండి అని ప్రార్థించారు. సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు ఈసారి కూడా లోగడవలే ద అని మౌనంగా ఉండిపోయాడు. ఆ ద అక్షరధ్వని ప్రకృతి నిండా వ్యాపించింది. మనుష్యులు బ్రహ్మ తమలోని అజ్ఞానాన్ని పోగొట్టడానికే ద అన్న శిక్షణను ప్రసాదించారని.
సాంసారిక జీవనంపై ఆసక్తి కలిగి ఉన్న తాము మునిగి ఉంటామని ఈ ధనశయ తమ మధ్యలే ఈర్ష్యాద్వేషాలను తగువులాటలను రేకెత్తించడానికి మూలమని దీనివలననే వారిలో మనశ్శాంతి లేకుండా పోయిందని అందువలన వాటినుంచి ముక్తి పొందడానికి తమకు బ్రహ్మదేవుడు దానం చెయ్యుమని ఉపదేశించారని అర్థం చేసుకున్నారు. దానము కన్న నిరంతర శాంతినియగలది మరేదీ లేదని. అప్పుడు బ్రహ్మమానవులను, నాయనలారా, మీరంతా నేను ఉపదేశించిన దాని అర్థం తెలుసుకున్నారా అని ప్రశ్నించాడు. వాళ్లు ప్రజాపతి ముందు తలలు వంచి, ఓ బ్రహ్మదేవా, తమ మాట వలన మాలోని అజ్ఞానాంధకారం తొలగిపోయింది. మాకు యొక్క అర్థము తెలిసింది. తమరు మమ్ముల్ని దానము చెయ్యుమని బోధించారు అని విన్నవించారు. మానవుల యొక్క వివేకవాణిని విని ప్రజాపతి సంతోషించాడు. వీరంతా నేను చెప్పిన దానిని చక్కగా గ్రహించారు. ఇక వెళ్ళిదా నమ యొక్క అమోఘమైన మహిమ వలన విశ్వాన్ని జయించాలన్న మీ కోరికను నెరవేర్చుకోండి. ఇదే క్రొత్త జీవితాన్ని అందించే అమృతం. దానంతో సమానమైనది మరేద్ది బ్రహ్మాండంలో లేనేలేదు అంటూ వీడ్కోలు పలికాడు. బ్రహ్మదేవుడిచ్చిన ఆశీస్సులను అందుకుని మానవులు శాంతి సంతోషాలతో తమ లోకానికి వెళ్ళిపోయారు. దాన మహిమ వలన మనుష్యులకన్నా తమను తాముగా గొప్పవారుగాను మహాబలశాలులుగాను భావించుకునే అసురులకు ఉత్కంఠ అపరిమితంగా పెరిగిపోతుంది. కాని వాళ్లు ఏడాదిపాటు చేసిన తపస్సుకు ఫలితంగా వారి మనస్సులలో హింసకు సంబంధించి భావాలు శాంతించాయి. లేకుంటే వాళ్లు బ్రహ్మదేవుడి మనుష్యులను తమ ఆసురీ శక్తితో పీడించేవారు. కాని ఇన్ని రోజులు వాళ్లతో కలిసిమెలసి నివసించడం వల్ల పెరిగిన పరస్పర సద్భావన సౌహార్ద్రతలు కారణంగా వారిలో ఇప్పుడు దుడుకుతనం చాలా మటుకు శాంతించింది. అందువల్ల సావకాశంగా బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. అసురులు తన వద్దకు రావడం చూసిన బ్రహ్మ నవ్వుతూ వాళ్లను స్వాగతించాడు. అసురులు వారికి నమస్కరించి, పితామహ, మేమ్మ దగ్గరకు ఉపదేశము పొందడానికి వచ్చాము. దేవతలు మానవులు తమ జన్మలను ధన్యం చేసుకుంటారు అంటున్నారు. మాపైన కూడా తమ కృపాదృష్టిని ప్రసాదింపచేయండి అని ప్రార్థించారు. అసురుల ప్రార్థనాపూర్వకమైన వాణిని విని సృష్టికర్త గంభీరుడైపోయాడు. 4 దిక్కులలోనూ ప్రతిధ్వనించేటట్లు దను ఉచ్చరించి తరువాత మౌనమవహించాడు. బ్రహ్మదేవుని శ్రీముఖము నుంచి వెలువడిన అక్షరము యొక్క ధ్వని యొక్క గొప్పతనము అంతటా వ్యాపించింది. పుట్టుకతోనే హింసా ప్రవృత్తిగల మన జీవితాలలో మార్పు తీసుకురావలెన్న కోరికతో పితామహుడు మనకు దయను గురించి ఉపదేశించారు. మన క్రూరకర్మల ద్వారా మన స్వార్థాలను సాధించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాం. ఇతరుల ప్రాణాలు హరిస్తున్నాము. ప్రజాపతి యొక్క ఉపదేశం ఈనాడు మన కళ్ళు తెరిపించింది. నిజానికి దయను మించిన ధర్మమేమీ లేదు. ఇదే జీవితంలో అన్నికన్నా గొప్ప జ్ఞానోపదేశం అనుకున్నారు. అప్పుడు ప్రజాపతివారిని, నాయనలారా, మీరంతా నా యొక్క అర్థము ఏమిటనుకున్నారు అని అడిగారు. అసురులు వినయంతో నిండిన స్వరంతో, భగవాన్, క్రూర ప్రకృతిగల అసురులైన మాకు తమరు అంటే దయచూపడాన్ని నేర్పించారు. నిజానికి మీ బోధన వలన మాకు నూతన దిశ లభించింది. మేమిప్పుడు జీవనపథంలో సుఖంగా ముందుకు సాగగలుగుతాం అని విన్నవించారు. ప్రజాపతి ప్రేమపూరితమైన నవ్వులను చిందిస్తూ, నాయనలారా, మీరు నా ఉపదేశము యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకున్నారు. మీకందరికీ ఇది ముందే తెలిసి ఉంటే సృష్టిలో హింసాప్రవృత్తుల వల్ల లోకాలలో భయోత్పాతాన్ని కలిగించేవారు కారు. అయినా మీకిప్పుడు జ్ఞానం కలిగింది. వెళ్ళండి, అన్ని ప్రాణుల మీద దయకలిగి ఉండండి. మీకున్న శక్తి బాధించడానికి కాదు, నిర్బలలుకి సహాయము చేయడానికే. ఈ జగత్తులో హింసకంటే బాధను కలిగించేది మరొకటి ఏదీ లేదు. దయా, కరుణలకు మించిన ధర్మమంటూ మరేదీ లేదు. ఓ అసురులారా, ఇప్పుడు మీరు మీలోకానికి వెళ్లి నా ఉపదేశాన్ని ఆచరణలో పెట్టి అమృతతత్వాన్ని పొందండి అని తెలియజేశాడు. అసురులు బ్రహ్మదేవుని ఆశీసులు పొంది తమలోకానికి వెళ్ళిపోయారు. మేఘగర్జనవలే దాదా యొక్క ధ్వని నేడు కూడా ఈ సృష్టిలో వినబడుతూనే ఉన్నది. విద్యుత్తు వంటి మెరుపుల తలతలలో ఆ దేవవాణి వినబడుతూంది. దామ్యత్ దత్త దయద్వయం, అనగా దమనము చెయ్యి, దానమయ్యా, దయచూపించు అని. అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, సంపాదించిన దానిని కూడబెట్టకుండా దానము చెయ్యి ఉండు. జగత్తుకు సంబంధించి సంపూర్ణ జ్ఞానము, సుఖ, శాంతులు ఈ మూడింటిలోనే నిండి ఉన్నాయి. అనువాదం అఖండజ్యోతి, జూన్ 2000.